కాదు అసలు ఈ బ్రాండ్ సిస్టమ్ నీకు ఎలా తెలిసింది? ఆఫ్టర్ కంపెనీలోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఈ బ్రాండ్ పిచ్చింగ్ గాని, లేదంటే దాంతో ఒక ఎన్వైర్న్‌మెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చని ఎప్పుడు నీకు అబ్జర్వ్ చేసావు? బేసికలీ మనం చేసేది వెబ్ సిరీస్ షో వెబ్ హ్మ్. వెబ్ షోస్ కదన్న. వెబ్ అవును. షోస్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు బ్యాక్ బెంచర్స్, హ్మ్. ఇది యాహ్! ఒక కైండ్ ఆఫ్ బ్రాండింగ్. ఆ! ఇది మనకి తెలిసిన బ్రాండింగ్. హ్మ్. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ ఫిలిం బ్రాండింగ్, ఇంటిగ్రేషన్స్, హ్మ్. కాల్ యాహ్! టు అవును. యాక్షన్స్, అవును. అవును. సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్‌తోని ఫస్ట్ హ్మ్. 3 మినిట్స్ లోపు మాకు వీడియో పడాలి, హ్మ్. అవును. లాస్ట్‌లో అవును. ఒకటేదో పడాలి అని చెప్పి ఇలా బ్రాండ్స్ వచ్చేవి. హ్మ్. దే గాట్ టు నో దట్ పీపుల్ ఆర్ నాట్ ఆన్ టెలివిజన్. హ్మ్. పీపుల్ ఆర్ అవును. గెటింగ్ ఇంటూ వాళ్ళకర్థమైంది ఒక మొబైల్స్. టైంకి. అర్థమైన తర్వాత ఈళ్ళెవరో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంట, కాంటెంట్ క్రియేటర్స్ అంట. ఈ కాంటెంట్ క్రియేటర్స్‌తో వెళ్దాం అని చెప్పి ఫస్ట్ మన స్కెచ్ వీడియోలకి, హ్మ్. హ్మ్. వెబ్ సీరీస్‌లకి బ్రాండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ! లేటర్ ఇట్ బికమ్ ఏ కాంటెంట్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ క్రియేట్ ఆ అయింది. అవును. ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వడంలో బ్రాండ్స్ అనేవి ఒక పార్ట్‌ని ప్లే చేయడం హ్మ్. స్టార్ట్ చేసాయి. హ్మ్. హ్మ్. మెల్లిగా అవి పెద్దగయ్యాయి మనకున్న అవును. అవును. రెవెన్యూస్ కంటే. అవును. అవి పెద్దగయ్యడంతోని ఏమైపోయిందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ వస్తున్నాయి. డిఫరెంట్ హ్మ్. హ్మ్. రిక్వైర్మెంట్స్‌తో. హ్మ్. ఒకడు కంప్లీట్‌లీ 10 నిమిషాలు వాడి బ్రాండ్ గురించే మాట్లాడాలని వస్తాడు. అవును. ఇంకోడు కంప్లీట్‌లీ మీ 2 మినిట్స్ వీడియోలో మాదో 30 సెకండ్స్ ప్లేస్ చేయండి చాలు అని వస్తాడు. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో వస్తున్నారు. ఇప్పుడంతా అవును. యూజీసీ వచ్చింది. అవును. యూజర్ జనరేటెడ్ కాంటెంట్. మనం ఒకటి చేసి వాడికి ఇచ్చేస్తే వాడు ఎక్కడైనా ప్రమోట్ చేసుకుంటాడు. దానికి అవును. ఒక సింగిల్ టైమ్ పేమెంట్ ఉంటది. మన అకౌంట్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును. సో, అలా డిఫరెంట్ స్టైల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మనకి పాపప్ యాడ్స్ వస్తున్నాయి. మనం అవును. ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటే ఇక్కడ పెట్టే ఏదో అవును. సన్‌ఫ్లవర్ ఇక్కడ డబ్బా అవును. పెట్టాం. అవును. అదొకటి అవును. యాడ్ అవుతది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా పెడితే అది యాడ్ అవును. అవుతది. అవును. రియల్ ఎస్టేట్ నంబర్ ఆఫ్ బ్రాండ్స్ వస్తున్నాయి. హ్మ్. అలా మనకి వాటిని ట్రిగ్గర్ చేసి కరెక్ట్‌గా మన ఫిల్మ్‌కి తగ్గట్టుగా మనం తీసే కాంటెంట్‌లో అవి ఎక్కడ ఇంటిగ్రేట్ అవుతాయని చూసుకోవడం వాస్ ద మేజర్ టాస్క్. ఎందుకంటే నువ్వు ఒకడు ఎగ్జిస్ట్ అయ్యి ఉంటున్నావు అని కూడా బ్రాండ్‌కి తెలీదు. అవును. అంతమంది ఉన్నారు ఇక్కడ. అవును. అందులో నువ్వు ఔట్‌స్టాండింగ్‌గా నిలబడి ఔట్‌స్టాండింగ్ నంబర్స్ కనిపిస్తేనే దే హ్మ్. విల్ కమ్ టు యూ. హ్మ్. హ్మ్. అంటే హూ వి ఆర్ టు దెమ్? నోబడీ.